సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మనము నిన్న చూసాం ఒక షాకింగ్ వీడియో. వెనిజులా అధ్యక్షుడు మడ్డో గారిని యుఎస్ అధ్యక్షుడు వచ్చి ట్రంప్ గారు ఒక రకంగా కిడ్నాప్ చేసి ఈ న్యూయార్క్ తీసుకొచ్చారు. సో ఎందుకు ఇంత వెనిజులా మీద ఇంత కక్ష ఏంటి అని చూసుకుంటే, వెనిజులాలో అపారమైన ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి అనేది ఒకటి ఇంటర్నేషనల్గా చెప్తున్నారు. సో అసలు ఇప్పుడు టాప్ కంట్రీస్ ఆయిల్ బాగా ఉన్న కంట్రీస్ ఏంటి, ఈ వెనిజులా ఏ స్థానంలో ఉంది, సో ఏంటని చూద్దాం ఈ వీడియోలో. వెనిజులాలో ఇప్పుడు దాదాపు $300 బిలియన్ వెనిజులా వరల్డ్ ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ కనుగొన్నారు. తర్వాత వరల్డ్ బిగ్గెస్ట్ సెకండ్ 2 వచ్చి సౌదీ అరేబియా దగ్గర ఉంది. అది $267 బిలియన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. తర్వాత వచ్చి ఇరాన్ దగ్గర ఉంది. $200 బిలియన్ ఆయిల్ వచ్చి ఇరాన్ దగ్గర ఉంది. ఆ తర్వాత అత్యధికంగా ఇరాక్ దగ్గర $14 బిలియన్ ఇరాక్ దగ్గర ఉంది. ఆ తర్వాత వచ్చి యుఏఈ దగ్గర $113 బిలియన్ యుఏఈ దగ్గర ఉంది ఆయిల్ రిజర్వ్స్. తర్వాత కువైట్ దగ్గర $101 బిలియన్ కువైట్ దగ్గర ఉంది. అలాగే $18 బిలియన్ రష్యా దగ్గర ఉంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి లాస్ట్లో $48 బిలియన్ వచ్చి లిబియా దగ్గర ఉన్నాయి. సో ఇవి టోటల్గా టాప్ 10 ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏంటి అని చూసుకుంటే మనకి ఇవి కనపడుతున్నాయి. సో ఇవి ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఇన్ బ్యారల్స్. యాక్చువల్గా ఇది $బిలియన్ కన్వర్ట్ చేస్తే ఎంత మనకి వస్తుంది అనేది. సో దీన్ని బట్టి చూస్తే ఈ వెనిజులా మీద ఎప్పటి నుంచో కూడా ఇరాన్కి యుఎస్ఏకి కన్నుంది. సో ఆ యుఎస్ డెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ఆయిల్ రిజర్వ్స్ కంపల్సరీ కావాలి అనే ఒక కక్షతో వెనిజులా అధ్యక్షుడిని గద్దె నుంచి దించి ఆయనకి ఎవరైతే ఫేవర్ ఉన్నారో వాళ్ళని పెట్టుకున్నట్టు జరిగింది. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ గారు చేశారు. సో దీన్ని బట్టి ఏంటంటే వెనిజులా మనకి ఎంత ఆయిల్ ఉంది అంటే దాదాపు $300 బిలియన్ బ్యారల్స్ ఆయిల్ ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఎవరికి ఉంటే ఆయిల్ వాళ్ళకి అక్కడ ఏంటంటే చమురు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. అయితే ఈ వెనిజులాలో ఏంటంటే వాడికి డిగ్గింగ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఇవి కానీ లేకపోవటం వల్ల ఇప్పుడు అమెరికా నుంచి సప్లై చైన్ రావటం వల్ల ఓ రకంగా ఇది మొత్తం మార్కెట్ని శాసించే స్టేజ్కి ఇప్పుడు వెనిజులా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో వెనిజులా ఆయిల్ అనేది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి లీడ్ చేసే ఉంది. సో ఈ పరిణామాల వల్ల గోల్డ్ సిల్వర్ ఒకసారిగా పెరిగిపోయినాయి. అలాగే స్టాక్ మార్కెట్స్లో ఎనర్జీ స్టాక్స్ బాగా పెరిగిపోయినాయి. సో వరల్డ్ ఒక రకంగా అంతా కూడా అతలాకుతలం అయిపోయింది ఈ డెసిషన్ తీసుకోవటం వల్ల. సో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. సో ఇదండి ఎందుకు ఇప్పుడు మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఈ టెర్రర్ ఈ యుఎస్ఏ ఇలా చేయటం అనేది ఏంటి అనేది చూస్తే వెనిజులా యొక్క మేజర్గా ఇప్పుడు వరల్డ్ టాప్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ వెనిజులా అవటం, అది కూడా సౌత్ అమెరికాలో ఉండటం. సో సౌత్ అమెరికాలో కంట్రోల్ చేయాలి అనే పొజిషన్కి ఈ అమెరికా రావటం అనేది ఈ పరిణామాల దృష్ట్యా చూస్తుంటే ఏంటంటే మార్కెట్స్ అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఎఫెక్ట్ కూడా విపరీతంగా అప్ ట్రెండ్గా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఆయిల్ కూడా స్టడీగా పెరిగే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయండి. సో వెనిజులా ఇప్పుడు ప్రజెంట్ దాదాపు వరల్డ్లో 17 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ రిసోర్సెస్ అయితే ఉన్నాయి. అది మోర్ దెన్ 56% యుఎస్ జీడిపికి ఇప్పుడు ప్రెజెంట్ ఉంది. అలాగే 90% ఆఫ్ చైనా జీడిపికి సమానంగా ఉంది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క వెనిజులా మీద మేజర్గా ఈయన ట్రంప్ గారు చేసిన ఎఫెక్ట్ ఏంటంటే ఈ వెనిజులాని ఆక్యుపై చేసి ఆ ఆయిల్ ఈ యొక్క యుఎస్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ గ్రిప్లో పెట్టుకోవడం ద్వారా ఒక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ తీసుకురావచ్చు. అలాగే వరల్డ్ ఆయిల్ని
ఈయన కంట్రోల్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. సో మిలిటరీ యాక్షన్ అయితే జరిగింది. 2026 ఫస్ట్ నైటు జరిగింది. సో ఆయన ఏం చేశారంటే మడురో అనే అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారు. సో ఈ వెనిజులా ఆయిల్ని రీబిల్డ్ చేయటం అనేది యొక్క ట్రంప్ యొక్క ఆయిల్ ప్లాన్ ఏంటంటే రీబిల్డ్ చేయటం. అలాగే దీన్ని ఏమంటున్నారంటే నియో కొలనైజేషన్ అని అంటున్నారు క్రిటిక్స్. కానీ ఈయన ఏమంటున్నాడంటే ఆయిల్ ప్రైసెస్ స్టెబిలైజ్ చేయటం కోసం ఇది చేశాను అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు 17 ట్రిలియన్ ఆయిల్ అనేది ఏం జరుగుతుంది, దాదాపు 300 బిలియన్ బ్యారల్స్ ఆయిల్ అయితే ఇక్కడ ఉన్నదనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు టోటల్ ఈ ఆయిల్ ఈ యొక్క యుఎస్ఏకి సప్లై చేయటం ద్వారా ఈ యొక్క యుఎస్ డెట్ని విపరీతంగా పెరిగిపోయింది. అది అయితే తగ్గిద్దామని అనే పాయింట్లో ఈయన చేసిన యాక్షన్ అనేది తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం జరుగుతుంది నెక్స్ట్ వరల్డ్ మొత్తం ఒక రకమైన షాక్ వేవ్స్ లాగా వచ్చింది. సో ఏం జరుగుతుందో నెక్స్ట్ చూడాలి. ఇది ఏ రకమైన పరిణామాలు తీసుకుంటుంది అనేది మనకి తెలుస్తుంది. సో దీని మీద మీకు ఈ ఐడియా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.